బృహన్ముంబైని 3 దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి శివసేన ఈ దఫా దారుణమైనటువంటి పతనం చవిచూసినటువంటి వేళ అయినా కూడా ఉద్ధవ్ థాకరే ఎట్టి పరిస్థితుల్లో తను ఆ పదవిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. షిండే సేన తన 29 మంది కార్పొరేటర్ని ముంబైలోని బాంద్రాలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ అనే 5 స్టార్ హోటల్కి తరలించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి సమాచారంతో ప్రభుత్వం వాళ్ళని కాపలా కాయాల్సి వస్తుంది. వాస్తవానికి బీజేపీ అత్యధిక సీట్లు 89 సీట్లు కార్పొరేట్లు సాధించినటువంటి సందర్భంలో షిండే వర్గం 29తో కలిపితే 118 వచ్చేశారు. కాబట్టి అసలు ఇంకా దాంట్లో ప్రాబ్లమే లేదు. మాయావతి కూటమికి చెందిన మరో ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ బీఎంసీలో 3 వార్డులు గెలిచింది. వాళ్ళు కూడా యాడ్ చేసుకుంటే అక్కడ 121 దాకా ఉంటుంది. అయితే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన యూబీటీ వచ్చేటప్పటికి 65 గెలిచింది. రాజ్ ఠాకరే నేతృత్వంలో మహానిర్మాణ సేన 6 వార్డులు, ఇద్దరు కలిపిన 71 ఉంది. శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఎస్పీ వీళ్ళతో కూటమిలో ఉన్నటువంటిది 1 వార్డు గెలుచుకుంది. ఆ లెక్కను చూసుకున్న 65 + 5 60 70 + 1 70 72. కాంగ్రెస్కి 24 వచ్చినాయి. ఇప్పుడు 71 + 4 75 20 95 అని లెక్కేస్తూ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన 2తో కలిపి 97 అట. ఇదంతా దీంతో పాటుగా కొంతమంది ఇండిపెండెంట్లు కలిపేసి 106 వచ్చేసింది. కాబట్టి 114 కేవలం 8 తక్కువ ఉన్నాయి. కాబట్టి మేమే చేస్తామంటూ ఈ శివసేనలో ఉన్నటువంటి షిండే వర్గాన్ని లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందట. ఉద్ధవ్ థాకరే వర్గం ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతుందట. ఎందుకంటే అక్కడ నేషనల్ లెవెల్లో వాళ్ళకి అండలేదు. ఇప్పుడు స్టేట్ లెవెల్లో అయిపోయింది. బీఎంసీ కూడా అయిపోతే కనుక 10 పైసలు డబ్బులు ఉండదు. 4 ఏళ్ల పాటు డబ్బులు లేకుండా పార్టీ నడపడం అంటే కార్యకర్తలు కూడా దగ్గరికి రారు అన్నటువంటి భయంతో ఉంది. చివరికి ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వెళ్ళిపోతారన్నటువంటి భయంతో ఉంది. అందుకని 25 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీ కాస్త ఇప్పుడు షిండే మీద ఒత్తిడి తెచ్చి చీల్చడానికి ప్రయత్నం చేస్తోంది. షిండేకి ఒక పరోక్ష సంకేతం ఇస్తుంది. వాస్తవంగా నిన్ను సీఎం చేయాల్సి ఉంటే చేయలేదు, క్రిందసారి సీఎం చేసి ఈసారి తొక్కేశారు. కాబట్టి నువ్వు ఇప్పుడు బీజేపీని తొక్కేయడానికి ఇదే మంచి అవకాశం, కార్పొరేటర్లు యువతలకు పంపించేసేయని చెప్పి బేరసారాలు చేస్తున్నదట. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అయ్యగారు ఈ వ్యవహారాలు ఇట్లాంటి దరిద్ర పనులన్నీ చేసుకొచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీతో ఈ కథ అంతా నడిపిస్తోంది. ఓవరాల్గా జనవరి 17 నుంచి 24 వరకు ఫడ్నవీస్ దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరో 10 రోజుల వరకు మేయర్ విషయం తేలదు. ఈ సందర్భాన్ని బేస్ చేసుకుని వాళ్ళని అటువైపుకి తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది శివసేన ఉద్ధవ్ థాకరే.